ఆ రోజు 4:30 అనుకుంటా ఇంటికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తున్నా. ఐ వాజ్ రియలీ షాక్డ్. అరే మా వర్క్ ఫ్లైట్స్ ఎప్పుడు వేసారా అని. బట్ లేటర్ రియలైజ్డ్ బస్ రేట్లే గాలి ఎగురుతున్నాయని. సమ్టైమ్స్ లైఫ్ ఈస్ రియలీ అన్ఫేర్, జస్ట్ లైక్ బస్ ఫేర్. Jan 12th మార్నింగ్ 4 AM అప్పుడే బాయ్ ఫ్రెండ్తో టెక్స్టింగ్ అయ్యి జస్ట్ అలా కళ్ళు మూసా. నెక్స్ట్ సెకండ్ ఏదో వైబ్రేట్ అయింది. నిద్రపోవడానికి నేను పెట్టుకునే రిమైండర్ మా ఊర్లోని అలారం అని తెలిసి ఐ వాజ్ షాక్డ్. #సంక్రాంతి ఎస్థెటిక్స్ అని ఇన్స్టాగ్రామ్ కోసం తీసుకున్న ఫొటోస్ మ్యాట్రిమోనీలో ఇలా అప్లోడ్ అవుతాయని నాకు అప్పుడు తెలియలేదు. డివాస్టేటెడ్. ఇంటి గుమ్మం నుంచి నా రూమ్ దగ్గరికి వెళ్ళేలోపు చుట్టాలందరూ ఒకటే క్వశ్చన్, వాట్ ఆర్ యూ డూయింగ్? యువర్ డాటర్ ఈజ్ కాలింగ్ యూ మాయా అని చెప్పి ఎప్పుడు తప్పించుకుంటూనే ఉండేవాడిని. నీ వల్ల కాదు అని అనింది, కానీ నేను ఒప్పుకోలేదు. ఐ వాజ్ స్టబర్న్. బట్ సారీ మా, యు వర్ రైట్. ముగ్గులోకి దింపినంత ఈజీ కాదు ముగ్గు వేయడం అంటే. దట్ రియాలిటీ హర్ట్ మీ మోర్ దెన్ మై బ్యాక్. ఐల్ టేక్ అ మూవ్. పండగంటే నలుగురు కలవడం అనుకున్నాను. నలుగురు ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడతారు అనుకోలేదు. పండగ అంటే నలుగురు కలవడం అనుకున్నాను, కానీ నాలో 4 ఇన్సెక్యూరిటీలు పెంచి వాళ్ళు పండగ చేసుకుంటారు అనుకోలేదండి. గత 25 సంవత్సరాలుగా పాత పడిపోయిన చుట్టాలని భోగి మంటలో ఎందుకు వేయకూడదు? పక్కింటి గాలిపటాలే కాకుండా చుట్టాలు పీకలు ఎందుకు కోయకూడదు? Festivals are injurious to mental health. It causes stress and anxiety. సంవత్సరం అంతా జీడిపప్పు తినమ్మా అని బాగా గారభంగా మేపి ఇప్పుడు జీడిపప్పుతో దీన్ని నంచుకొని తింటుంటే కొంచెం జీడిపప్పు పెట్టి మంచి పని చేసాం. ముక్క తెలిపోయింది.